కోట్ల వెంకటేష్ బతుకమ్మకుంట మా ప్రాపర్ ప్రాపర్ ఇక్కడనేగా ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగిన ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగిన 60 ఏళ్ళ వయసు నాది. సో ఎట్లా బతుకమ్మ కూడా వాటర్ కూడా తాగిన, ఈ కుంట నీళ్ళు తాగినావా? నీళ్ళు తాగిన, నిజం చెప్పే. నీళ్ళు తాగిన, స్నానం చేసిన. కుంట అక్కడ దాకా ఉండే. ఇప్పుడు ఈ ఇండ్లు ఉన్నాయి కదా, అవన్నీ 8 ఫీట్ల రోడే. అక్కడ పొలాలు ఉండే. మా బిల్డింగ్ అని పొలాలు. మా చిన్న పెద్ద మొత్తం పొలం పని చేస్తుండే. అప్పుడు మేము చిన్న పుట్టినది ఇక్కడే. ఇళ్ళని నీళ్ళు తాగుతుంటే మీ చిన్న పెద్ద మొత్తం మీది మీ కాందానం దీన్ని అంతా ఈయన మా కోట్ల కాందానం మొత్తం ఇక్కడే. నువ్వు నీళ్ళు తాగినావు అంటే నమ్మబుద్ధి ఎవరికన్నాడు చెప్తారు, అబద్ధమా? స్నానాలు చేసి నీళ్ళు తాగినాము మొత్తం. అవును మరి, మంచి వాటర్ ఇది. అప్పుడు పుష్కలంగా ఖరాబ్ అయి 40 సంవత్సరాలు అవుతుంది. అంతే. మీ కండ్ల ముందటనే మంచిగా ఉండే చెరువు మళ్ళీ మీ కండ్ల ముందటనే కబ్జా అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. కబ్జా కాలేదు, మొత్తం గూడు వేసారు. 83 సంది గూడిపిరు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు సంది అప్పుడు కూడి వేసారు మొత్తం. అంబర్పేట మొత్తము అప్పుడు రోడ్డే కటింగ్ చేసిరు కదా, మొత్తం చేసినప్పుడు అంబర్పేట చిల్లన మొత్తం చిల్లనేసి మొత్తం కూడిపేసారు. లేకపోతే అప్పుడు వాటర్ ఉండే అప్పటికి కూడా. కూడిపేసిన తర్వాత మొత్తం చెట్లు అవి మొలిచినాయి. ఆడికెళ్ళి చుట్టూ కబ్జా అయింది. అది కబ్జా అయిపోయినాక మిలిగింది. ఇది మొత్తం చెట్లు ఉండే. ఇక 15 ఏళ్ళ సంది చేస్తామని ఇప్పుడు వచ్చింది దానికి దశ. దశ ఇప్పుడు వచ్చింది మాకు నిమ్మలమైన. లేకుంటే మేమే ఇల్లు అమ్ముకొని పోవాలనుకున్నాం ఈ ఏరియాని బట్టి. ఈ పేది చెత్త బండ్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అన్ని మాకే మంచిగా అనిపించలేదు. మేమే అమ్ముకొని పోవాలనుకున్నా ఇప్పుడు మాకే మంచిగా అనిపిస్తుంది.